చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. నరసింహారెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. ముందుగా వైఎన్ఆర్ గారు మనం చూస్తున్నాం, భూమి కుంభకోణానికి సంబంధించిన వరుస కథనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దోపిడీ సోపతి భూభారతి అంటూ మరో వార్త కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. భూ బకాసురుల కోసం కాంగ్రెస్ ఏకంగా అధికార బదలాయింపు పేరిట, వికేంద్రీకరణ పేరిట పూర్తిగా ఇక్కడికక్కడ భూములను దోచుకుంటుందనే అంశం. మరోవైపు తహసీల్ డీల్లో బిగ్ ట్విస్ట్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. మేడంకు బిగ్ గిఫ్ట్ అంటూ మరో అంశం కూడా కనిపిస్తోంది. బిగ్ షాడో డైరెక్షన్లో అధికారి లీలలు అంటూ ఈ వార్త. ఎట్లా చూడాలి? వరుసగా కొనసాగుతున్న భూ కుంభకోణాలు, 22A పేరిట నిషేధిత జాబితా కావచ్చు, ప్రజలు రైతులు పడుతున్న అవస్థలు కావచ్చు, ఎట్లా చూడాలి? రేవంత్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అటు కొండలరెడ్డి, ఇటు తిరుపతి రెడ్డి, ఏదైతే ల్యాండ్ మాఫియా ఒకటి, వేం నరేందర్ రెడ్డి, ఫయీము, ఈ గ్యాంగులంతా కలిసి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఎక్కడెక్కడ భూములు ఎట్లెట్లా దోచుకోవాలనే ప్లాన్ తప్పితే పరిపాలన గాలికి వదిలేసినారు. మంత్రులు కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు, మేము పుట్టిన కాంచి కాంగ్రెస్, సస్తే కూడా కాంగ్రెస్ జెండా కప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడేటోళ్ళు. వీళ్ళు కూడా ఎవరు కూడా బానిస బతుకులు బతుకుతున్నారు. మాట్లాడుతుంటే తెలిసిన విషయాలు వాళ్ళ జిల్లాలలో వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగితే కూడా మాట్లాడలేని దుస్థితికి అలా మనకు ఇక్కడ మంత్రివర్గంలో కూడా కనిపిస్తుంది. మనకు ధరణి బాగలేదు, ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి అప్పీల్ వ్యవస్థ అయ్యి ఉంటే సరి చేసుకొని చేసుకోవాలి. యాక్చువల్గా తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఒక భూభారతి అని ఒక సంవత్సరంన్నర ఆ ప్రాంతం, ఇప్పుడు 2 సంవత్సరాలు సంవత్సరాల క్రితం అది ఓపెన్ చేసినారు. ఆ కొత్త పోర్టల్ అని చెప్పినారు. ఏంది కొత్త పోర్టల్ అంటే, మెదక్ జిల్లాలో మీకు గుర్తునే ఉంటుంది, గాదర్ కిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు, దానికి సంబంధించి అన్ని పత్రికలు కూడా వచ్చింది. 4200 ఎకరాలు సర్వే నెంబర్లు ఊళ్ళతో సహా చెప్తే 4200 ఎకరాల భూమి వ్యక్తులకు సంబంధం లేకుండా అధికారులే ట్రాన్స్ఫర్ చేసేసారు వేల పేరు మీద. ఇది మీ భూభారతి యొక్క భాగవతం. భూభాగవతం ఏంటంటే ఈ భూభారతి కాదు, ఇది భూహారతి అని మేము ఎందుకు అంటున్నామంటే ఇది కారణం. ఇంతకుముందు కేసీఆర్ గారు తెచ్చిన రెవెన్యూ వ్యవస్థల ధరణిలో ఎవరు కూడా రైతు తన బొటనవేలు వేయకుండా, ముద్ర వేయకుండా కలెక్టర్ కానీ సీఎం కానీ నాకు కూడా అధికారం లేదు, నేను కూడా మార్చలేని కేసీఆర్ గారు భరోసా ఇచ్చారు ధరణి ద్వారా. నిజంగా అట్లా జరిగింది. అది దాన్ని చిన్న చిన్న లోపాలు మీరు ఆసరాగా తీసుకొని ఇవాళ చేసింది ఏంటి భూభారతి అంటే, భూములు దోచుకోవడానికి ఇప్పుడు ఆ పోర్టల్ వీళ్ళకు ఉపయోగపడుతుంది. దాంట్లో భాగమే 22A కుట్ర. 22A కుట్ర ఏంటంటే అసలు అట్లా కాదు. 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు, కట్టుకున్న వెంచర్లు, కట్టుకున్న ఇవి ప్రభుత్వ భూములన్నీ తీసుకుపోయి 22Aలో పెట్టి నిషేధిత జాబితా అంటే ఎవడిచ్చిండి అధికారము? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 22Aలో ఎన్ని భూములు ఉంటాయండి? ఇవాళ 1 కోటి ఎకరాల భూమి, 98 దాదాపు 1 కోటి ఎకరాల భూమి ఇవాళ 22Aలో పెట్టిండ్రు. అంటే అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. తన హక్కు మీద, తన భూమి మీద, తన ఇంటి మీద, తను సంపాదించి కట్టుకున్న ఇంటి మీద ఇలా తెలంగాణ పౌరులు హక్కును కోల్పోయే పరిస్థితి వచ్చింది. అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. ఏంటిది? కలెక్టర్లో ఎన్ఓసి ఇవ్వాలి. ఇంతకుముందు కలెక్టర్లో ఎన్ఓసి ఉండి ఇప్పుడు దాన్ని ఏం చేసారు? ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ దాకా పట్టుకోవచ్చు. ఎంఆర్ఓలు ఏమంటారు? ఆయన తీసో చెప్పు. కింది నుంచి మీ దానికి ఇవ్వాలి. మొత్తం కూడా రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా విఆర్ఓ వ్యవస్థను కేసీఆర్ గారు తీసేస్తే మళ్ళీ ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ అంటే ఇక్కడి నుంచి అక్కడ దానికి రెవెన్యూ వ్యవస్థ పాత ఎట్లా ఉందో ఇలా పనులు కావాలంటే డబ్బులు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగి తన ఆస్తులను వాళ్ళు కాపాడుకునే పరిస్థితికి ఇలా తెలంగాణ ప్రజలు నెట్టివేయబడ్డారు. ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించవలసిన ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ప్రభుత్వము తనే రాజ్యాంగ ఉల్లంఘన చేసి ప్రజల యొక్క ఆస్తులను కాపాడవలసిన వాళ్ళు, కస్టోడియన్ ఉండవలసిన వాళ్ళు ప్రజల ఆస్తులను తీసుకుపోయి డైలమాలో పెట్టేసి నిషేధిత జాబితాను పెట్టి ఇలా మూసి ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2-3 రకాల దోపిడీ చేస్తున్నారు వీళ్ళు. ఒకటి ఏంటి? ఫస్ట్ ప్రైవేట్ ఆస్తుల మీద పడ్డరు. ఈ నేను చెప్పిన 4-5 ఈ మీ మాఫియా ఏదైతుందో ల్యాండ్ మాఫియా మీదే 400 ఎకరాలు మనం చూసిన మల్కాజిగిరిలో జరిగింది. దాదాపు 500 ఎకరాలు 90 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరి తక్కువకు రాపించుకోవటం, బెదిరించడం, అలా టెంట్లు వేయటం, యాంటీ సోషల్ ఎలిమెంట్ పంపేయడం. రెండవది ఏంది? భూసేకరణ అని చెప్పి, ప్రజా అవసరాల కోసం భూసేకరణ అని చెప్పి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది, ఇక్కడ మూసీలో జరుగుతుంది, మొన్న లగచర్లలో జరిగింది, ఇంకో దగ్గర జరిగింది. ఏంది? అవసరానికంటే ఎక్కువ భూమిని సేకరించి ఐఏసీ ద్వారా మిగతా ద్వారా అవి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి దాని నుంచి లంచాలు దొబ్బుకోవటం, అధిష్టానాన్ని పంపటం.
22A కూడా మధుర రిచ్ అపార్ట్మెంటు మీరు అమ్మలేరు కొనలేరు అని ముఖ్యమంత్రి లాంటి వాడు అట్లా మాట్లాడితే అంత అరాచకంగా అంత ప్రజాస్వామికంగా మీ భూములకు విలువ లేదు నేను చెప్తున్నాను బహిరంగ సభలో ముఖ్యమంత్రి చెప్పిండు. ఎట్లా చెప్తారండి ముఖ్యమంత్రి? నీకు ఎవడిచ్చిండే అధికారం? నువ్వెవడు చెప్పడానికి? వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటే అపార్ట్మెంట్ కట్టుకొని 30 సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్లు ఉంటుంటే అంటే మీకు హక్కు లేకుండా చేస్తాను నేను అంటుండు. అంటే భూసేకరణ చట్టము 2013 భూసేకరణ చట్టము నీళ్ళలో మూసీలో కలిసేసింది, పరిహారము మూసీలో కలిసేసింది, R&R మూసీలో కలిసేసింది. ఏది మేము పాటించం. హైడ్రాల విషయంలో కూడా అంతే. FTAలో ఉందని చెప్పి కూల్చిన కాలనీలను 2600 ఎకరాలు దాదాపు హైడ్రా మొత్తం విముక్తి చేసిందని గొప్పగా ప్రకటనలు చేసి 2605 ఎకరాలు ఇప్పుడు అమ్మకానికి పెట్టిండు ప్రైవేటు వ్యక్తులకు. అంటే ప్రైవేటు వ్యక్తులు ఒక ఇల్లు కట్టుకుంటే ఒక కాలనీ కట్టుకుంటే FTAలు ఉందని కూలగొడతావు. మరి FTAలు ఉన్నదని కూలగొట్టిందని మళ్ళీ నువ్వెట్లా అమ్ముతావు? FTAల భూమిని నువ్వెట్లా అమ్ముతావు? అంటే కూలగొట్టడం మెయిన్ కాదు, అమ్మటం కోసమే కూలగొట్టిండు. అసలు భూములు ఆక్రమించుకోవటమే ఉన్నా లేకపోయినా పేద ప్రజలై కూలగొట్టి ధనవంతులు ఎవడని ఉండి ఏమి ఇస్తావో చెప్పు 30% తీసుకొని వాళ్ళని వదిలిపెట్టడం. ఈ విధమైన ఒక రాక్షస పాలన, భూదాహం ఇవాళ ముఖ్యమంత్రికి ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్కి ఉన్న భూదాహం తీరటం లేదు. 2000 ఎకరాలు మీరు ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీ అన్నదమ్ములు ఆక్రమణ చేసిరని KTR గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడో ఒక ప్రకటన చేసింది. దీని మీద నిలబడున్నా దమ్ముంటే నువ్వు విచారణకు రా అని చెప్పిండు. ఏది మరి ఇంతవరకు? కాంగ్రెస్ అధిష్టానానికి కూడా సోయి ఉండాలండి. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ మీరందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేసి నెహ్రూ లెగసీ, స్వాతంత్ర పోరాటాన్ని డైలాగులు చెప్పి డిక్లరేషన్లు మాట్లాడి సంతకాలు పెట్టి ఇటు సంతకం పెట్టి అటు సంతకం పెట్టి ఇది బాండు ఇది చూపెట్టంగానే పైసలు వస్తాయని చెప్తే ఒక్క హామీ ప్రజలకు ఇవ్వకపోగా ప్రజా ఆస్తులను కొల్లగొడుతుంటే కూడా మీరు మాట్లాడకపోతే ఇట్లాంటి దరిద్ర ముఖ్యమంత్రిని తెచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్ది ఇంకా మీరు ఆటలు సాగుతుంటే చూస్తూ ఉండటం కూడా ఇది ఎక్కడ కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి ఇది ఏమాత్రం కూడా తగదండి. ఇమ్మీడియట్గా KTR గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ ఇమ్మీడియట్గా దీని మీద రియాక్ట్ అవ్వాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. ఇట్లాంటి రాక్షస పాలన అంతమొందించే అవకాశం మీకుంది. ఇక ఇది తప్పితే నెక్స్ట్ ప్రజలు ఎట్లా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఇలా శ్రీశైలంలో నీళ్లు దోపిడీ జరుగుతుంది, ఆ నుంచి పోతిరెడ్డిపాడు నుంచి మొత్తం నాగార్జున సాగర్లో ఇవాళ మొత్తం మా హుజూర్ నగర్ నుంచి అంటే మొత్తం మిర్యాలగూడ కావచ్చు మొత్తం నియోజకవర్గాలు సాగర్ నియోజకవర్గం మొత్తం ఎడారి ఇవాళ మనం కూడా చూసినాక వెళ్ళిన ప్రభావం 32% షార్ట్ ఫాల్ ఉంది. వాటర్ ఇది రెయిన్ వాటర్ ఇది వర్షాభావం ఉంది. దీనికి ఏమైనా ఉందా? మళ్ళీ అదే రోత డైలాగులు, అదే కంపు డైలాగులు, అదే అబద్ధాలు, అదే ఏమంటారు మూఢనమ్మకాలకు సంబంధించిన భాష, చావు భాష, రక్తము ఇది ఇది చేతబడి. ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఆ మాటలు బహిరంగ వేదికగా కొంచెమన్నా మాట్లాడుతున్నప్పుడు సిగ్గు ఏమైనా ఉండాలి. ఏం మాట్లాడుతున్న సోయి ఉండాలి. ఆ రాసిచ్చేటోడు ఎవడు, ఈ మాట్లాడేటోడు ఎవడు. ఇంత అరాచక పాలన తెలంగాణలో జరుగుతుంది. ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు రియాక్ట్ అయ్యారు. భూములకు సంబంధించి అలా NOCలకు సంబంధించి ఒక్కొక్క దగ్గర మీరు ఈ చుట్టుపక్కల ఎంత దూరం అవసరం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్ కానీ రంగారెడ్డి కానీ వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన మీరు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర పోతే కొన్ని వందల మంది వేల మంది ప్రజలు పొద్దున్న నుంచి సాయంత్రం దానికి వెయిట్ చేస్తారు. ఎందుకు రిజిస్ట్రేషన్ కావట్లేదు? ప్రజలు కూడా ఎప్పుడు తెలుస్తుందంటే ఇప్పుడు ఇది 3-4 నెలల నుంచి నడుస్తుంది. మనం అప్పుడు చెప్తే కూడా ప్రజలు రియాక్ట్గా ఎందుకు కాలేదంటే ఇప్పుడు వాళ్ళ 22Aలో ఉందని ఎప్పుడు తెలుస్తుంది అంటే అమ్మకానికి పెట్టినప్పుడు కొనేటప్పుడు అది తెలిసేది. అంతకుముందు పోయి ఎందుకు చూసుకుంటానంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు నా భూమి 22Aలో ఉందా 22-3లో ఉందా అని నాకేం అవసరం. నేను సామాన్య రైతులు ఏదో అవసరం కోసం పెళ్లి కోసమో పోయినప్పుడు తెలుస్తుంది నీ భూమి 22Aలో ఎందుకు అమ్మటానికి వీల్లేదు అంటుండ్రు. ఈ రకమైన భూదోపిడీ ఏదైతే ఉందో అందుకే మీరు చూడండి మున్సిపల్ శాఖ మంత్రి ఆయన దగ్గరనే పెట్టుకుండు. ఇప్పుడు పెట్టుకున్న శాఖలకు మీరు ఆలోచించండి. మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంది అంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఆయన ఆధ్వర్యంలో జరగాలి. ఇంకా వేరే వాడు సంతకం పెట్టేది లేదు. హోంశాఖ మెయిన్. ఎవడైనా భూములు ఆక్రమించాలంటే ఏం చేయాలి? పోవాలి. పోలీసుల ఆడికి రావద్దు, లేదు పోలీసుల ద్వారానే ఈ తతంగం అంతా నడిపించాలి. హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, GAD ఆయన దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి. అంటే అవసరమైన ఆఫీసర్లను పెట్టుకొని వీళ్ళందరూ కూడా భూదోపిడికి వ్యవస్థలు మొత్తం కూడా వాడుకుంటున్న పరమ దుర్మార్గుడు. ఈ రాష్ట్రానికి పట్టిన శని, ఈ రాష్ట్ర ప్రజలు వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న శని ఎవరంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం.
కాబట్టి దీని మీద ప్రజలు చాలా విపరీతంగా రియాక్ట్ అవుతారు. మా పార్టీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేపడతామని పలుసార్లు చెప్పినారు. దీనికి సంబంధించి ప్రజలలో చైతన్యం వస్తుంది, ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా అసలు ఈ 22A అనేది తీసేయాలి, దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవరు కూడా భూమి 22A నీ 22A నేను పెట్టడానికి లేదు, నాకు నోటీసులు ఇవ్వాలి మీరు. కానీ ఏది లేదు. ఎన్ఓ సెంటర్ సబ్ రిజిస్ట్రార్ ఒక మాట అంటాడు, కలెక్టర్ ఒక మాట అంటాడు. ఏంటంటే పైనుంచి ఆదేశాలు. కాబట్టి ఉన్న వ్యవస్థను ధరణిని తీసేసి మంచి వ్యవస్థను తీసేసి భూభారతి పెట్టి దాన్ని భూహారతిలాగా మార్చి భూదందాల కోసము ఉన్న వ్యవస్థను ఉపయోగించుకొని ఉన్న ఆఫీసర్లను పోలీస్ ఆఫీసర్లను ఉపయోగించుకొని రెవెన్యూ ఆఫీసర్లను ఉపయోగించుకొని ఒక లంచగొండి తెలంగాణని ఇవాళ మార్చేసి 1000 ఎకరాల భూమిని ఇవాళ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అనుముల బ్రదర్స్ ఇవాళ ఆక్యుపై చేస్తుండ్రు. ఇది తెలంగాణ ప్రజలు సహించే పొజిషన్లో లేరు. నీకు మూడింది రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం కూలటం ఖాయం. ఎస్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో విలువైన భూములను కబలించడమే ఏకైక లక్ష్యంగా ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పేసి వైఎన్ఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 22A ఆ నిషేధిత జాబితాపై ఇప్పటికే తెలంగాణ సమాజంలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ప్రజల్లో కూడా ఇప్పటికే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న నేపథ్యంలో వారి కోపాగ్నికి కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయమని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. విజయ్ గారు, మనం చూస్తున్నాం దాదాపు 3 ఏళ్ళు పరిపాలనా కాలం పూర్తిగా వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు గాలి కొదిలేసి పూర్తిగా భూములు, భూ కుంభకోణాల చుట్టూ మొత్తం ప్రభుత్వం పనిచేస్తుందనే అంశం ప్రతినిత్యం కూడా మనకు కథనాల రూపంలో కనిపిస్తూ ఉంది. తాజాగా దోపిడీ, సోపతి, భూభారతి అంటూ వార్త కనిపిస్తూ ఉంది. 22A నిషేధిత జాబితా ఏందో దానిపైన కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకుంటున్న సందర్భం ఎట్లా చూడాలి? వరుసగా వెలుగు చూస్తున్న ఈ భూ కుంభకోణాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా విషయాలు నరసింహారెడ్డి గారు ప్రస్తావించినట్టుగా రెవెన్యూ, ముఖ్యంగా హోమ్ రెవెన్యూ లాంటి శాఖలు, మున్సిపల్ శాఖ ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఇవాళ మొత్తము అనేక రకాల చట్టాలను సవరించుకుంటూ తమకు అనుకూలమైనటువంటి వ్యవహార శైలిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప ఒక ప్రజా సంక్షేమం కోసము, ప్రజల సౌకర్యం కోసం ఇవాళ ఏ మార్పులు చేర్పులు జరుగుతలేవు అనేది మొత్తం ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇవాళ వాళ్ళకి ఏ రకంగా భూములను తమకు అనుకూలంగా తమ చేతుల్లోకి, తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవచ్చు, తద్వారా మొత్తము సంపదనంతా కూడా తమ చేతుల్లోకి మార్చుకోవచ్చు అనే ప్రయత్నము చాలా తీవ్రంగా సాగుతుంది. అది ఇంకా వేగవంతమైనట్టుగా ఈ ఒక 2-3 నెలల నుంచి మనకు స్పష్టమవుతుంది. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, అనేక రకాల సంస్థలు ఇస్తున్నటువంటి ఈ ఏవైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలు కావచ్చు, ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ కావచ్చు, వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మరింత వేగవంతమైనట్టుగా కనబడుతుంది. తర్వాత అధికారులు కొన్నిటిని ఏవైతే అంగీకరిస్తలేరో అట్లాంటి అధికారుల చేతిలోంచి మొత్తం అధికారాన్ని వేరే వాళ్ళ చేతిలోకి మార్చడం, లేదా అధికారులను అక్కడి నుంచి తప్పించడం లాంటి కార్యాచరణకు కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా చూస్తున్నది ఈ ప్రభుత్వము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు అవడం వెనకాల, అట్లాగే అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది, ఆయనకున్నటువంటి సీనియారిటీ ఏంది, ఆయనకున్న అనుభవం ఏ రకంగా పరిపాలనలో ఉన్నదని సెలెక్ట్ చేసినారు, పోనీ సామాజికంగా ఆలోచించి చేసినారంటే ఆయన మళ్ళా ఇప్పుడు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాడే అయినప్పటికీ కూడా ఇంతమంది సీనియర్లు అనుభవం మంత్రులుగా చేసినటువంటి ఉండగా కూడా ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయినాడు, దాని వెనకాల గల కారణాలు ఏమిటి, ఇవన్నీ పరిశీలిస్తే ఇవాళ ఖచ్చితంగా దీనికి మూలాలు కనబడతాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాలలో ఇట్లా వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళని రుద్దడము, వాళ్ళు ఆ అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి సంబంధించి, పార్టీని మేనేజ్ చేయడానికి సంబంధించిన వ్యవహారాలలో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని మొత్తము పీడించుకోవడము, అట్లా అందుకోసమని ఇట్లాంటి అనేక రకాల కార్యక్రమాలు చేయడం అనేది గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటది. వాళ్ళు చెప్పు చేతుల్లో లేనప్పుడు ముఖ్యమంత్రులు మార్చిన సందర్భం కూడా మనం ఇంతకుముందు చరిత్రలో చూసినాము. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి రాజకీయ ధోరణి ఈ విధంగా ఉంటది. ఇంకా బాధాకరం ఏంటంటే వాళ్ళే చాలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడతారు, నానా పద్ధతులు చేస్తారు. కానీ వాస్తవంలో ఈ రకంగా గుత్తకియడం, రాష్ట్రాన్ని ఆయనకు గుత్తకిచ్చినట్టుగా
ఈ రకంగా మొత్తము ఇవాళ భూములను అన్నిటిని కూడా తమ ఆధిపత్యం కిందికి తెచ్చుకోవడం కోసము ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగంలో దిగి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మైన్స్, భూములు, మున్సిపల్ కు సంబంధించిన వ్యవహారాలు, తర్వాత ఈ రోడ్డు భవనాలకు సంబంధించి ఈ వీటి కేంద్రంగా ఇవాళ తెలంగాణలో అనేక రకాల ప్రణాళికలు రచించబడుతున్నవి. దీని వెనకాల తెలంగాణ అభివృద్ధి ఉంటే, లేకుంటే ప్రజల అభివృద్ధి ఉంటే తప్పకుండా అందరం తప్పకుండా సహకరించాలి, స్వాగతించాలి. కానీ దీని వెనకాల మొత్తము భూములన్నిటిని కూడా తమ ఆధిపత్యం కిందికి తెచ్చుకోవడం, ఒకవేళ తమ ఆధిపత్యం కిందికి డైరెక్ట్ గా రాకపోతే చట్టాలు చూపించేసి వాటిని ప్రైవేట్ వ్యక్తులవి కావు అని నిరూపించడం ద్వారా వాళ్ళ ద్వారా సంపదను వాళ్ళు సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఒక ముఠా పరిపాలిస్తున్నట్టుగా మనకు ఈజీగా కనబడుతుంది. ఇట్లా ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలనే ప్రభుత్వం పీడించేటువంటి పరిస్థితి వచ్చినాడు. ఆ తీవ్ర వ్యతిరేకత అనేది ఇవాళ సమాజంలో మనకు అక్కడక్కడ కనబడుతుంది. మొత్తము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ, హైదరాబాద్ లో వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, మొత్తము మీరు హైదరాబాద్ యొక్క పన్నుల వసూలు కానీ ఇవన్నిటిని దేన్ని పరిశీలించుకున్నా ఈ గత 3 ఏళ్లుగా ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ కూడా నేను ఊరికే అనట్లేదు. మీరు ఆర్థికంగా రెవెన్యూ వ్యవహారాలు, ఆర్థిక సంపద, అక్కడ రిజిస్ట్రేషన్లు, భూముల అమ్మకాలు, కొనుగోలు ఇవన్నీ తీసుకున్నట్టయితే అన్ని కూడా పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? కారణాలు ఏమిటి అంటే ఈ అమ్మకాలు కొనుగోలు లేనటువంటి పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించింది. ఎందుకు సృష్టించింది? ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నా మంచిదే కానీ మా ఆదాయం పెరగాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో ఇదంతా జరిగింది. ఇవి అన్ని కూడా రికార్డెడ్ గా ఉంటున్నవి. రేపు పొద్దుగాల వీటి మీద ఎంక్వైరీలు జరిగినట్లయితే చాలా భయానకమైనటువంటి నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. రైట్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. పూర్తిగా భూములను కబలించడమే ఏకైక లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి పూర్తిగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి కేవలం పేదలు అలాగే ప్రభుత్వ భూములను కబలించడమే ఏకైక లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని విజయ్ గారు తీవ్రస్థాయిలో మండిపడుతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఓఎన్ఆర్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి పథకానికి సంబంధించిన చర్చ తెలంగాణలోని ప్రజాక్షేత్రంలో విస్తృతంగా జరుగుతుంది. 2014లో వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మేనిఫెస్టోలో ఇవ్వని హామీ అది. తొలి క్యాబినెట్లో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకొని దాదాపు 15 లక్షల మంది పేద కుటుంబాలకు, ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన సందర్భం. అలాంటి ఒక మానవీయ కోణంలో అమలు చేసిన ఒక పథకాన్ని పూర్తిగా పాతరేస్తున్న అంశంపై కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రద్దుకు కుట్ర చేస్తూ ఉంది. కళ్యాణ లక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు జరపబోతున్నారు. ఎట్లా చూడాలి? నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, వాస్తవ పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీంట్లో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ పథకం యొక్క బ్యాక్గ్రౌండ్. మీరు అన్నట్టు కేసీఆర్ గారు అట్లా చాలా పథకాలు, చెప్పని పథకాలు, అంటే ప్రజా అవసరాల కోసము, ఒక మానవీయ కోణంలో, ఒక సామాజిక అవసరం కోసము చాలా పథకాలు అట్లాంటి కేసీఆర్ కిట్ కావచ్చు. దాంట్లో ముఖ్యంగా పెట్టింది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది. ఇది ఒక గిరిజన బిడ్డలకు సంబంధించి దేవరకొండ ప్రాంతంలో, మహబూబాద్ ప్రాంతంలో అక్కడ వచ్చిన ఆడపిల్ల పుడితే అసలు కడుపులోనే చంపేయడం, భ్రూణ హత్యలు ఆడపిల్లకు. ఎందుకు అంటే బయటకు వచ్చే చదివేయలేము, ముఖ్యంగా పెళ్లి చేయలేము. కాబట్టి ఆడపిల్లను అట్లా చేయటము, ఒకవేళ ప్రసవం అయిన తర్వాత కూడా అమ్ముకోవటం, బిడ్డను, ఆడబిడ్డను పెట్టుకొని చదివిపించి పెళ్లి చేసి పంపించలేమనే ఉద్దేశంతో ఖర్చులకు భయపడి గిరిజన బిడ్డలు, ఆడబిడ్డలను అమ్ముకుంటుంటే ఇది కేసీఆర్ గారిని కదిలిచ్చింది. ఇదేంటి అసలు మనము మన ఆడబిడ్డల్ని మన వాళ్ళే అమ్ముకోవటం అని చెప్పి ఆ ఘటనకు చెల్లించిపోయిన కేసీఆర్ గారు ప్రాథమికంగా అసలు మెయిన్ పెళ్లి అనేది అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మనం బాల్య వివాహాలను కూడా ఆపాలంటే ఇదే కారణము. దీనికి మనం ఎట్లయినా ప్రభుత్వం రెస్క్యూలోకి రావాలి. వ్యక్తిగతంగా ఏదో సంస్థలు కాకుండా ప్రభుత్వమే మొత్తం అసలు దీంట్లోకి దిగాలని చెప్పేసి అప్పుడు ఈ పథకాన్ని 50,000 రూపాయలతోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఆనాడున్న బడ్జెట్ ప్రకారము రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, ఇంకా ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియట్లేదని చెప్పి ఒక మానవీయ కోణంలో, ఒక సదుద్దేశంలో ఇక్కడ ఆడపిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితి ఉండొద్దు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి వారు ప్రవేశపెట్టారు. ఇది దాని యొక్క బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ, ఆదాయ వనరులు పెరుగుతున్న కొద్దీ, స్టేట్ ఓన్ రెవెన్యూ పెరుగుతున్న కొద్దీ తర్వాత దాన్ని 1,116 చేయటం జరిగింది.
ఇది కొనసాగుతున్న పథకం. ఏ ప్రభుత్వం అయినా కానీ చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, అది ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ఆ డెకోరము, ఆ పథకం మంచిదైతే, ఆ స్కీమ్ మంచిదైతే దాన్ని కొనసాగించాలి. కేసీఆర్ ఆనవాళ్ళు చేస్తానే లేకుండా చేస్తానే ఒక రాజకీయ స్లోగన్లో పేద ప్రజలను ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఆ డెకోరము కేసీఆర్ గారు ఎట్లా మెయింటైన్ చేసిండ్రో కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ మొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పింది ఈ 2 పథకాలు మరింత పటిష్టంగా అమలు పరుస్తాం. ఎందుకంటే ఇది పేద ప్రజలకు, అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు, అక్కడ ఆరోగ్యశ్రీ పెద్దల ఆరోగ్యానికి, కార్పొరేట్ హాస్పిటల్ జరుగుతున్న వైద్యానికి దాని లిమిట్ని పెంచి 5 లక్షలు దాన్ని 10 లక్షలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే ఇవ్వటం జరిగింది. ఇది నేర్చుకోవాల్సిన ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి తెలియని అంశం. దీన్ని ఎట్లా తూటుపొడుస్తున్నారని చెప్పి నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ఎవరో ఒక ప్రజా వాయిద్యం వేసినారు హైకోర్టులో. ప్రభుత్వం వెంటనే ఏం చేయాలండి? వెంటనే రంగంలోకి దిగి దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. కోర్టు ఒకటి అడిగింది నోటీసులకు ఆన్సర్ ఇయ్యరు. మీ ఏజీ అటెండ్ కాడు, ఒక లాయర్ని పెట్టరు మీరు. ఇది పథకం పోనీ, ఇది పోవాలనే ఉద్దేశంలో నువ్వు చేసిన దుర్మార్గమైన ఆలోచన తప్పితే, అయితే నీ ఓటుకు నోటు కేసులు అయితేనేమో ఒక్కొక్క గంటకి 50 లక్షల కోట్ల రూపాయల లాయర్లను దింపుతారు మీరు. అది ప్రభుత్వ డబ్బుతోని. నువ్వు ఢిల్లీ పోయడానికి 70 సార్లు పోయడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతాయి. మీరు ఇచ్చిన యాడ్లకు ఇయ్యాల చూస్తుంటే 1000 కోట్ల రూపాయలు ఇప్పటికి మీ దుబారా మొత్తం కూడా. అవసరం లేకుండా ప్రగతి భవన్ ఉండగానే ఇవాళ ఎంహెచ్ఆర్డీలో మీరు కట్టేది 400-500 కోట్లు పెట్టి ఇవాళ నువ్వు కట్టుతున్న రాజ ప్యాలెస్ ఏదైతే ఉందో మరి చెన్నారెడ్డి మానవరులు, దేనికండి ఇవన్నీ? వీటికైతే అన్ని డబ్బులు ఉంటాయి. మీ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఉంటాయి, మీ దుబారాకు డబ్బులు ఉంటాయి, మీరు విదేశాలకు పోవడానికి డబ్బులు ఉంటాయి, నీ ఓటుకు నోటు కేసుకో సుప్రీంకోర్టులో వాదించడానికి మళ్ళీ డబ్బులు ఉంటాయి. పేద ప్రజలకు ఉపయోగపడే కళ్యాణ లక్ష్మి కౌంటర్ వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే ఈ పథకం పోవాలి, మూసివేయాలి, రద్దు చేయాలనే దుర్మార్గమైన ఆలోచన కాకపోతే ఏంటో చెప్పాలి ప్రభుత్వం దీనికి. ఎందుకు మీరు కౌంటర్ వేయలేదు? ఇప్పటివరకు కూడా ఎందుకు వేయలేదు కౌంటర్? మంచి పథకాలు ఉపయోగపడే అన్నిటి కూడా మీరు రద్దు చేయడానికి పూనుకుంటున్నారు. తాజా ఉదాహరణ, దీంతో పాటు తాజా ఉదాహరణ రైతు బీమా. ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ వచ్చి, మాంచెస్టర్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ వచ్చి స్టడీ చేసిపోయి ప్రపంచంలో ఇట్లాంటి పథకం ఎక్కడ లేదని చెప్పినారు. తెలంగాణలో రైతు ఏ కారణం చేత చనిపోయినా కానీ వారం రోజులు 5 లక్షలు చెక్ వాళ్ళ ఇంటికి పోతే, కుంట భూమి ఉన్న, కుంట భూమి ఉన్నది అన్న రైతుకు ప్రభుత్వం తరఫు నుంచి 5 లక్షలు పోయి ఆ కుటుంబం రైతు రోడ్డు మీద పడొద్దని పెట్టిన పథకం. అది మనం ఎక్కువ పెట్టింది. ఈ దుర్మార్గం దానికి కూడా ప్రీమియం కట్టలేమన్నా. మన అయిపోయింది 14వ తారీఖు 13వ తారీఖు అయిపోయింది. అంటే ఒక 700 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ప్రీమియం కడటానికి నీకు మనసు రావట్లేదు. అంటే ఏమైపోయింది? ప్రీమియం పట్టకపోతే దానికి ఒకటి మళ్ళీ 5 లక్షలు కొత్త పథకం. ఎందుకు కొత్త పథకం? అది జనరల్గా అందరు ప్రజలకు సంబంధించిన ఆరోగ్య బీమా. అది ఎన్ని డ్రామాలంటే వీళ్ళు ఆడేది. రైతు బీమా కోసము ఆలోచించి పెట్టిన పథకాన్ని ఎందుకు రద్దు చేసినావు? రేవంత్ రెడ్డి జవాబు చెప్పు. నువ్వు ఇలా తుమ్మల నాగేశ్వరరావు మీ సీనియర్ మంత్రి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటావు కదా, మీకన్నా బుద్ధి ఉండాలి కదా. ఎట్లాగా ఆయన వచ్చిండు మీకు అరువు, ఆయన పారాచూట్ బ్యాచ్ ఎట్లాగో రేపు ఈడుంటాడో ఆడిపోతాడో తెలియదు. మరి మీరు ప్రభుత్వంలో మంత్రులు 2 సార్లు చేసినాం, 7 సార్లు చేసినాం. దేని కెమెరా మీరు చేసి ఏం ప్రయోజనం? మీ సీనియారిటీ ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందని నేను అడుగుతుంది. ఇలా రైతు బీమా పోయింది. ఇలా కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిళ్ళ కోసం ఉపయోగపడేది, ఆడపడుచుల కోసం పెట్టిన పథకం కూడా మీరు కౌంటర్ వేయకుండా నీరు గార్చి అది కూడా బందీగా. మీరు ఇట్లా చూడండి, ఏ పథకం అయితే ప్రజల కోసం కేసీఆర్ గారు పెట్టినరో ఆ పథకాలు మొత్తం ఒక్కొక్కటిగా నీరు గార్చుకుంటూ, అయితే లీగల్గా ఎక్కడ అవకాశం దొరికితే వాటిని నీరు గార్చుతున్నారు. ఏమనంటే డబ్బులు లేవంట. నిన్న కూడా అదే సోది, మళ్ళీ అదే సోది. పార్లమెంట్లో చెప్పిన అప్పులో కూడా మళ్ళీ 8 లక్షల అప్పు ఉందని నిన్న కూడా సోది. అంటే ఏం కనపడుతుంది దీంట్లో అంటే ప్రజా పరిపాలన అనేది వీళ్ళ ఎజెండాలో లేదు. వీళ్ళ ప్రాధాన్యత క్రమంలో ప్రజలు లేరు, ఆడపడుతులు లేరు. అంటే నేనేమంటే ఇప్పుడు ఉన్నదానికి నీకు డబ్బులు ఇచ్చిన హామీలను అమలుపరచలేని అసమర్థ ప్రభుత్వం కాకపోతే ఏంటి? ఇలా ఊళ్ళలో ఏమడుతున్నాడు ప్రజలంటే మేము పోతే కూడా కేసీఆర్ ఇచ్చిన పథకాలను వీళ్ళు అసలు దాన్ని కొనసాగింపు చేయలేకపోతున్నారు. కొత్త పథకాల సంగతి దేవుడేగా. మీరు పెట్టినంత అబద్ధ ప్రచారం. అది
ప్రజలను మోసం చేసిరని అందరికి అర్థమైపోయింది. ప్రజలందరికీ అన్ని వర్గాలకు మీరు చేసిన మోసం. మహిళలకు 2,500 కావచ్చు, ఇవన్నీ పోయినాయి. విద్యార్థులకు ఇచ్చిన హామీలు పోయినాయి, యువతకు ఇచ్చిన హామీలు పోయినాయి, 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి. అసెంబ్లీలో మీరు ఇచ్చిన జవాబే 16,000 ఉద్యోగాలు, 11,000 ఉద్యోగాలని. ఇవాళ నువ్వు కట్ చేస్తున్న టిమ్స్ ఎవరు ఆలోచన? ఇవాళ నువ్వు చేస్తున్న టిమ్స్ రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి ఇవాళ ఎవరు ఆలోచన? అది ఎట్లా పెట్టి దాన్ని ఆ రోజుల 1,000 కోట్లు కరోనా టైం తర్వాత ఉన్న స్టేడియంను ఫస్ట్ టిమ్స్గా మార్చి గాంధీ ఉస్మానియా మీద ప్రెషర్ పడొద్దు, ఒత్తిడి రావద్దని చెప్పి సిటీకి 4 వైపుల నుంచి జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళకని చెప్పి అల్వాల్లో ఒకటి, సనత్ నగర్లో ఒకటి, ఈస్ట్లో ఒకటి, వెస్ట్లో ఆల్రెడీ ఒకటి పెట్టి ఏమంటారా కాంగ్రెస్ వాళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్ తీస్తే ధర్నాలు చేసి ముండా కొడుకులందరూ కలిసి చేసి ప్రజలకు వైద్యం అందిస్తామంటే చేయకుండా చేసింది. ఇవాళ అదే సిగ్గు లేకుండా మళ్ళీ పోయి నువ్వు రిబ్బన్ కట్ చేస్తున్నావు. ఇది మీ దొంగ వైఖరి. కేసీఆర్ ఇచ్చిన పథకాలు మీరు కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ముఖ్యమంత్రి అని నేను అంటున్నాను. కొత్త వాడి సంగతి దేవుడు ఎరగండి. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి నువ్వు ఎందుకు వేయలేకపోతున్నావు? 2 సంవత్సరాలు కరోనా ఉంటే కూడా రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు ఆపకుండా 11 విడతలుగా ఇచ్చినారు. కరోనా కంటే కొద్దాం ఉన్నాం. దయ్యాన్ని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇప్పటికే 4.5 లక్షల కోట్లు అప్పు చేసింది మీరు. అంటే ఏం లేదు, అధికారంలోకి వచ్చినాము, అడ్డిగారి ముడ్డుకి దెబ్బలెక్క వచ్చేసినాము. ఎంత దోచుకుంటే అవకాశం ఉంటే అంత దోచుకోవాలి, దాచుకోవాలి. మళ్ళీ వచ్చేది లేదు. ఇక 15-20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అది అందరు మంత్రులు అంటున్న విషయమే. కాబట్టి ఏం చేయాలి? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఒక దోపిడీ పాలన తప్పితే మంచి పథకాలు, మానవీయ కోణం ఉన్న పథకాలు కూడా మీరు బంద్ చేసే దుర్మార్గమైన పరిస్థితి అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది. పూర్తిగా మానవీయ కోణంలో అమలు చేసిన ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పథకాలను కూడా నీరుగారుస్తున్న ప్రభుత్వానికి తప్పకుండా మహిళల చేతిలోనే గుణపాఠం తప్పదని ఓఎన్ఆర్ గారు హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మితో దాదాపు 15 లక్షల పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన సందర్భం, అంత భారీ స్థాయిలో విజయవంతంగా కొనసాగిన సందర్భాన్ని పూర్తిగా పాతరేసే కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగేందుకు పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా దీనిలో ఇవాళ కదం తొక్కబోతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం కేసీఆర్ కిట్ నిలిచిపోయిన సందర్భం, న్యూట్రిషన్ కిట్ కూడా ఆగిపోయిన పరిస్థితి. చివరికి మహిళా సంక్షేమంలో అత్యంత కీలకమైన పథకం కళ్యాణ లక్ష్మి కూడా పూర్తిగా నీరుగారుస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 15 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కేసీఆర్ గారు రూపకల్పన చేయడమే కాదు, 9.5 ఏళ్ళు విజయవంతంగా అమలైన పథకం కూడా ఈరోజు నిలిచిపోతున్న సందర్భం. కాంగ్రెస్ చేస్తున్న కుట్రపై బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు అంతా కూడా కదం తొక్కబోతున్నారు. కేటీఆర్ గారు ఇప్పటికే పిలుపునిచ్చిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి? ఒక ప్రతిష్టాత్మకమైన పథకం, దేశ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో ఏ పాలకుడు, ఏ నాయకుడు కూడా ఆలోచించని, సాహసించని పథకాన్ని కూడా ఈ రకంగా నీరుగార్చడాన్ని ఎట్లా చూడాలి? దీని ఇంపాక్ట్ సొసైటీ పైన ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా మహిళా లోకం ఆలోచిస్తుందని మనము అనుకోవాలి. ఎందుకంటే 3 దసరా పండుగలకు ఒక్క చీర ఇచ్చి ఇది ఏంది ఆడబిడ్డ కట్నం అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు జీవితాలనే బాగుపరిచి అసలు అనేక రకాల సామాజిక రుగ్మతలను కూడా రూపుమాపేటువంటి ఒక అద్భుతమైన పథకము. పెద్ద మొత్తంలో 1 లక్ష రూపాయలు వాళ్ళ ఒక ఆడపిల్ల, పేదింటి ఆడపిల్ల వివాహానికి ఇచ్చేటువంటి పథకాన్ని రద్దు చేస్తున్నప్పుడు మహిళలకు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, చెప్తున్నటువంటి మాటలకు ఎంత తేడా ఉన్నదో అనేది దాదాపు మహిళలు అర్థం చేసుకుంటారు. నిన్న భూపాలపల్లి సీఎం గారి సభలో కూడా ఒక ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది. అదే సభకు అదే చీరలు కట్టుకొచ్చిన మహిళలే అనేక రకాల ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద చేసిన పరిస్థితి మనం చూసినాం. సరే, సభలు పెట్టి కూర్చోమంటే కూర్చుంటారు, పోతారు, కానీ తప్పకుండా మహిళా లోకము ఆలోచిస్తుంది. ఎందుకంటే దానికి రుజువేందంటే ఈ ప్రభుత్వం మీకు 2,000కి 2,500 ఇస్తామని, లేకపోతే ఇంకేదో లబ్ధి చేస్తామని, స్కూటీలు ఇస్తామని, ఆడపిల్లలకు 10వ తరగతి చదువుకుంటే ఇచ్చేస్తామని చెప్పినప్పుడు ఆశపడ్డరు, నమ్మిండ్రు. అవన్నీ వంచన మాటలు, మోసం చేసిరని అర్థం అవడంతో పాటు కనీసంగా నిర్దిష్టంగా నిజంగా సమాజం మారాలనే ఆశతో చేపట్టినటువంటి అసలైనటువంటి పథకాలను కూడా ఇవాళ ఒక్కటొక్కటిగా రద్దు చేస్తుంటే, ఇవాళ అంతకుముందు చాలా మంది మాట్లాడినారు ఇవి మొత్తము కేసీఆర్ కుటుంబం అంతా దోపిడీ చేసిందని. ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి పైసలన్నీ గ్రామీణ పేద మహిళలకు వెళ్ళేవి. ఇవాళ రైతు బీమా రద్దు చేసినారు. రైతు బీమా రద్దు పైసలన్నీ ఎవరికి పోతాయి? పేద గ్రామీణ రైతులకు పోయేటివి, అవి బంద్ అయినాయి. ఈ పైసలన్నీ ఎటు పెడతారు? ఈ బడ్జెట్ అంతా ఇంతకుముందు
అది ఆర్థిక సంపదను పెంచండి, పేదలకు పంచండి అనే పద్ధతిలో చేసినటువంటి పరిపాలన నుంచి పేదలకు వెళ్ళేటువంటి పథకాలన్నీ ఒక్కొక్కటిగా రద్దవుతున్నవి. రద్దవటంతో పాటు మొన్న మన స్టూడియోలోనే చర్చించినట్టుగా ఇవి ఎవరికి పోతాయి. మొన్న ఉద్యోగుల యొక్క సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులకు మాత్రం 1వ తారీఖు నాడు జీతం పడుతుందని చెప్తున్నారు. ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతం పడుతున్నప్పుడు 14 ఆగస్టు నాడు వేయాల్సిన రైతులకు బీమా ఎందుకు పడతలేదు అనేది ఎందుకు చెప్తలేరు? ఆ పడేదాన్ని కూడా ప్రీమియం చెల్లించకుండా ఎందుకు రద్దు చేసినారు? కళ్యాణ లక్ష్మి పథకం మీద కేసు వేస్తే కనీసం కౌంటర్ ఎందుకు దాఖలు చేస్తలేరు? అంటే ఇవాళ ఏ వర్గాలకు ఈ ప్రభుత్వము ఆర్థిక సంపదను బడ్జెట్ను కేటాయించదలుచుకున్నది అనేది వాళ్ళ క్లియర్గా సమాజం కింది వరకు చర్చ జరగాలి, అర్థం చేసుకోవాలి, ప్రచారం జరగాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నా తప్పకుండా ఈ విషయాలన్నిటినీ తెర మీదకి తీసుకొస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఇవాళ సంపద ఏదైతే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ కేటాయింపులను మీరు బాగా నిర్దిష్టంగా మనం పరిశీలించినట్టయితే గత ప్రభుత్వంలో పేదలకు అట్టడు వర్గాలకు డైరెక్ట్ మధ్యవర్తి ఎవరు లేకుండా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి స్కీముల ద్వారా కిందికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినటువంటి డబ్బులు అవన్నీ ఒక్కటొక్కటిగా రద్దవుతూ ఇవాళ అది సంపద గల వర్గాలకు, మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వర్గాలకు లేదా కాంట్రాక్టులు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంది. ఎందుకంటే అక్కడ కమిషన్ లేదు. ఇవాళ మిడిల్ మ్యాన్ పెడితే ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు, లంచాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ బడ్జెట్ ను మొత్తం కూడా ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాల వైపు తీసుకురావడం ద్వారా మళ్ళా పరోక్షంగా తమ కాంట్రాక్టుల చేతులకు డబ్బులు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం క్లియర్ గా జరుగుతుంది. మీరు చూస్తే మీరు ఒక కంపారిటివ్లీ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి రద్దయిన తర్వాత ఈ పైసలన్నీ ఏమైతే గురుకులాలకు కేటాయించేటువంటి డబ్బులు అవి తగ్గినప్పుడు ఆ పైసలు కేటాయింపులు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే మిగిలిన డబ్బులు పాత ఇయ్యము అని చెప్పి ఇప్పటి నుంచి వేస్తామని చెప్పినారు. అంటే ఈ మొత్తం అమౌంట్ ఈ బడ్జెట్ అంతా తప్పకుండా మళ్ళా పేదలకు ఒక పథకం పెట్టింది అనుకోండి ప్రభుత్వము, మనం స్వాగతిద్దాం. కళ్యాణ లక్ష్మి ఒకవేళ కేసీఆర్ గారు ఆ పేరు పెట్టి మాకు నచ్చలేదు కాబట్టి ఇంకో లక్ష్మో ఇంకో సరస్సుతో పెట్టి మీరు ఇచ్చినా తప్పేం లేదు. కానీ ఆ బడ్జెట్లు ఆ వర్గాలకు కేటాయించడం జరుగుతలేదు. మనం పరిశీలించుకుంటూ పోతే ఏ పథకం రద్దయినా ఆ మొత్తం బడ్జెట్ పేద ప్రజలకు వైపుగా కాకుండా అది ఇంకొక వైపుకు మరలుతున్నది. ఈ ఇప్పుడు మొత్తం పేదలకు వెళ్లాల్సిన సంపద తెలంగాణ వచ్చింది, మన సంపద దోపిడీ చేసుకుని మన నిధులు అనే ఒక మాట ఉంది కదా, ఆ నిధులు ఇంతకు ముందు పరాయి ప్రాంతానికి వెళ్ళినాయి. అవి తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ప్రజలకు జేబుల్లోకి వచ్చినాయి. ఆ ప్రజల జేబుల్లోకి వస్తే ఏం ప్రచారం చేసినారంటే ఈ కేసీఆర్ కుటుంబ జేబుల్లోకి పోయినాయి అన్నారు. ప్రజలు కూడా అమాయకంగా కొంతవరకు నమ్మినారు. కానీ మరి మనకే ప్రత్యక్షంగా గిన్ని పైసలు పడుతున్నాయి కదా, ఒక్కొక్క ఊరు బ్యాంక్ అకౌంట్ లో మొత్తం ప్రతి నెల ఎన్ని పైసలు పడ్డాయి, పెన్షన్ల పేరు మీద కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, తర్వాత మన రైతు బంధు పేరు మీద కావచ్చు, నానా రకాల ఒక గ్రామంలో వచ్చిన బడ్జెట్ ఎంత, అంతకుముందు ఎందుకు రాలేదు, ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎందుకు రాలేదు, మన దగ్గరనే ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా కింది వరకు చర్చ జరగాలి. పరిపాలన మీద, పరిపాలన యొక్క కేంద్రీకరణ మీద లేదా సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి విధానాల మీద ప్రజల్లోకి చర్చ పోకపోతే ఏమవుతుందంటే అసత్యాలు, అబద్ధాలు, లేకుంటే ఊరికే మేనిఫెస్టోలలో చెప్పేటువంటి ఒక తప్పుడు మాటల మీద ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా కొన్ని ప్రచారాల ద్వారా ప్రజలని మభ్యపెట్టి ఇవాళ కరెక్ట్ పరిపాలనకు వచ్చిన తర్వాత వాటన్నిటినీ రద్దు చేస్తూ పేద ప్రజలకు వెళ్లాల్సినటువంటి తెలంగాణ సంపద ఇవాళ మళ్ళా కొంత కాంట్రాక్ట్ల చేతుల్లోకి, కొంత దోపిడీ వర్గాల చేతుల్లోకి మళ్ళా వెళ్లేటువంటి ప్రమాదానికి అవకాశాలు సృష్టించబడుతున్నాయి. అందులో భాగంగానే కళ్యాణ లక్ష్మి రద్దయితుంది, రైతు బీమా బంద్ అవుతుంది. ఇవాళ రైతు బంధు కూడా 2 రైతు బంధులు బంద్ అయినాయి. ఆ 2 రైతు బంధుల పైసలు ఎవరికి పోయినాయి? ఆ బడ్జెట్ ఎక్కడ మిగిలిచిన బడ్జెట్ ఎవరికి పంపు చేశారు? ఇప్పుడు మనం ఇది బంద్ అయిందని మాత్రమే చెప్తే సరిపోదండి. ఈ బడ్జెట్ ను బంద్ అయిన బడ్జెట్ ను ఎక్కడ కేటాయింపులు చేసిరనేది చూడాలి. ఇప్పుడు ఉద్యోగి మనిషే, రైతు మనిషే, పెన్షన్దారు మనిషే, తర్వాత పేద మహిళ కళ్యాణం కోసం డబ్బులు లేక పెళ్లి చేసుకొని బాల్య వివాహాలు చేసుకుంటున్నటువంటి కుటుంబాల వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి అందకపోతే వాళ్ళు బాగానే బతుకుతారు. వీళ్ళకి 1వ తారీఖు కాకుండా 6వ తారీఖు వస్తేనే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నటువంటి ప్రాధాన్యతల్లో తేడా లేదా? సో మానవీయ కోణం ఎక్కడ పోతున్నది అనేది వాళ్ళ చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మొత్తం నిధులని
పేద ప్రజలకి కాకుండా ఇంకొక వర్గానికి పంపిణీ చేసేటువంటి ప్రయత్నంలో చాలా తీవ్రంగా ఉంది. దాని ద్వారా వీళ్ళు వ్యక్తిగతంగా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ పూర్తి స్థాయిలో మానవీయ కోణంలో అమలు చేసిన పథకాలను కూడా పాతరేస్తోంది. కొత్త గ్యారంటీల మాట దేవుడెరుగు, చివరికి ఉన్న పథకాలు కేసీఆర్ గారి హయాంలో అమలైన పథకాలను కూడా పూర్తిగా సమాధి చేస్తున్న ఈ నేపథ్యం అంతా కూడా ప్రజల్లో ఆగ్రహానికి మరింత కారణమవుతుంది. రానున్న రోజుల్లో దీనికి తప్పకుండా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి, మహిళల చేతిలోనే కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని చెప్పేసి విజయ్ గారు అలాగే ఓఎన్ఆర్ గారు కూడా మండిపడుతున్న అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓఎన్ఆర్ గారు, ఓవైపు పథకాల కోత కొనసాగుతుంది, మరోవైపు పథకాల్లో లబ్ధిదారుల కోత కొనసాగుతుంది, ఇంకోవైపు ఓటర్ల కోత కూడా కొనసాగుతుంది. ఏకంగా 50% రాష్ట్రంలో ఉన్న 50% ఓటర్ల మెడపై కత్తి వేలాడుతుందనే ఒక గణాంకాలు ఈరోజు ఆందోళనకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల సరుకు సంబంధించిన ప్రక్రియను మనం చూసాం, అందులో కూడా భారీ స్థాయిలో ఓటర్లకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూ అంతా కూడా మనం? నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మా బిఎల్ఏలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఒక నోటు, ఒక లిటరేచర్ పుస్తకం కూడా రేపు ఎల్లుండి అందజేస్తున్నాము. ముసాయిదా లిస్టు ఇవాళ నుంచి వస్తుంది. అది అంటే ఎప్పుడైతే మొన్నటి వరకు జరిగిన ఎమ్యునేషన్ ఫామ్ సబ్మిషన్ ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన లిస్టు పట్ల జాగ్రత్తగా ఉండాలనేది. మనం గణాంకాలు కనుక పరిశీలిస్తే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇవాళ దినపత్రికలు వచ్చిన గణాంకాలు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన గణాంకాలు పరిశీలిస్తే దీంట్లో అసలు బేసికల్గా ఎన్నికల సంఘం చేస్తున్న పొరపాటు, బీజేపీ ఒత్తిడి, సరిహద్దు రాష్ట్రాలలో మిగతా వాటిలో జరిగింది ఏంటి అంటే, ఇంతకుముందు ఎన్నికల సంఘము ఓట్లు నమోదు చేసే బాధ్యత వాళ్ళు తీసుకునేది. మనం ఇళ్ళకి వచ్చేస్తే మీ పేరు ఉన్నారా, మీ కొడుకు ఉన్నారా రాసుకొని పోయేది. ఈసారి ఎస్ఐఆర్ ప్రక్రియలు ఏం చేసినారంటే ఆ బాధ్యత ఓటర్ మీద పెట్టిండ్రు. నువ్వు ఈ ఇస్తేనే లెక్క అంటే ఎన్నికల సంఘంలో పరిధిలో లేని పౌరసత్వాన్ని దీనికి యాడ్ చేసి, పౌరసత్వం అనేది హోంశాఖ వాళ్ళు చేయవలసింది. నేషనల్ సెన్సస్ రిజిస్టర్ ఎన్సీఆర్ అని ఉంటుంది, అది వాళ్ళు లేదు కాబట్టి దీనికి లింక్ చేసి 10 పత్రాలు పెట్టేసి గొడవ అయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం, ఒక 17 రాష్ట్రాల దాదాపు అయిపోయింది. మొత్తం లెక్క చూస్తే 6 కోట్లు పోయినట్టు కానీ 16 కోట్ల ఓట్లు పోయినాయి అనేది పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు డీటెయిల్గా ఇచ్చినారు. మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే 3.38 అంటే 3,38,00,000 మంది పోయినసారి ఓటర్లు ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికలలో. మొన్న జరిగింది వాళ్ళు లాస్ట్ డేటు ఏదైతే 10వ తారీఖు మన చెప్పిన ఆగస్టు 10 నాడుకి ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్యునరేషన్ ఫామ్స్ అయితే వీళ్ళు 3.38కి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గరికి చేరిన ఎమ్యునరేషన్ ఫామ్స్ 2.64 అంటే 2,64,00,000 మంది తీసుకున్న ఫామ్స్. సరే తప్పు నింపినా ఒప్పు నింపినా ఫామ్స్ అయితే రిటర్న్ వచ్చినాయి, తిరిగి వచ్చినాయి. ఇక 73 లక్షల మంది అసలు ఫామ్సే ఇవ్వలేరు. జాగ్రత్త ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం అయితే ఈ 73 మంది ఓటర్లు లేరు. ఇక 73 లక్షల మంది ఓటర్లు ఇక లేరు, వాళ్ళవి డిలీట్ అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఫామ్ ఇవ్వకుంటే ఇక మిమ్మల్ని విచారణకు వీలెవరు, మీకు నోటీసులు ఇవ్వరు, ఏది ఇవ్వరు. అంటే 3.38 నుంచి 2.64 వస్తే 73 లక్షల మంది అట్లా పోయినారు. ఇప్పుడు ఉన్న దాంట్లో విషయం ఏంటంటే ఈ 2.64లో 93 లక్షల మందికి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు 60 కాదు, ఇది చాలా పెద్ద సంఖ్య. 93 లక్షల మందికి నోటీసులు ఇస్తున్నారు. ఈ 93 లక్షల కేటగిరీ ఏంది, దాదాపు 32 లక్షల మంది, 31.64 లక్షల మందికి 2002 ఎస్ఐఆర్లో సర్ ప్రోగ్రాంలో పేర్లు ఉన్నా, తల్లిదండ్రుల పేర్లు ఉన్నా, నింపటంలో అటు ఇటు ఉన్న దాంట్లో తప్పులు అంటే మ్యాప్ కాలే ఇవి. అన్మ్యాప్డ్ 32 లక్షలండి. ఇక మిగతా 62 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫామ్ తప్పు నింపారు. అంటే 2002లో ఉండొచ్చు లేకపోవచ్చు, వీళ్ళు ఒక కేటగిరీ. ఈ 93 లక్షల మందికి ఇవాళ నుంచి నోటీసులు ఇస్తారు. ఇక ఈ 93 లక్షల మంది జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే సెప్టెంబర్ 17 తర్వాత మీరు ఇవాళ లేకపోతే, లేకపోయినా ఇళ్ళ నోటీసులు వచ్చినా జాగ్రత్తగా దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. అక్కడ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళండి. ఫామ్ 6 ఉంటుంది, ఫామ్ 7 ఉంటుంది, ఫామ్ 8 ఉంటుంది. మీరు మళ్ళీ ఫామ్ 6తో మీ ఓటు నమోదు చేసుకోవచ్చు, భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగానే వెంటబడకుంటే మీ ఓటు పోయే అవకాశం ఉంది. ఫామ్ 7 మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే, తొలగింపులు ఏమన్నా మరణించిన వాళ్ళు అది ఇది. ఫామ్ 8 మాత్రము మీరు ఒక దగ్గర నుంచి ఓటు ఇంకో దగ్గర మార్చుకోదలుచుకుంటే అడ్రస్ మారినా కానీ చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకండి దయచేసి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరు కూడా దయచేసి వెళ్ళాలి. కేటీఆర్ గారు చెప్పిన వెళ్ళి మనం చూసుకోవాలి, ఇల్లు తిరగాలి. ఇది సంబంధించి చేసుకుంటే తప్పితే ఓటు రాదు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇది 93 లక్షల మందికి ఇవాళ వీళ్ళు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఆన్సర్ చేసి ప్రక్రియ
అక్టోబర్ 13 అంటే ఈ సెప్టెంబర్ 16 వరకే ఉంది, ఇది ఒక్క నెలే ఉంది. రైట్. ఈ నెలలోపు మనం మళ్ళీ ఎక్కించుకోకపోతే అక్టోబర్ 19కి ఫైనల్ లిస్ట్ వస్తే తర్వాత మళ్ళీ వేరేగా. ఎస్ ఎస్ చాలా కీలకమైన అంశం ఇది. విజయ్ గారు, మనం చూస్తున్నాం 1 కాదు 2 కాదు ఏకంగా 93 లక్షల మందికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా పెద్ద సంఖ్య. ఆందోళనకరంగా ఉన్న సంఖ్య 50% ఓటర్ల మేడపై కత్తి వేలాడుతుందనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఎస్, ఎట్లా చూడాలి సరుకు సంబంధించిన ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల మీద దేశవ్యాప్తంగా అనేక రకాల అనుమానాలు, అపోహలు సృష్టించబడి ఉన్నాయి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానాలు కూడా అట్లనే కనబడుతున్నాయి. తర్వాత ఎన్నికల సంఘము ఎట్లన్నా చేసి అనేక మంది ప్రజలను, వయోజనులైనటువంటి వాళ్ళందరినీ ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ అనేక మందిని ఎంత వీలైతే అంతమందిని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేసే ప్రక్రియలా కనబడుతుంది ఇది. అదే ఇప్పుడు సాధ్యమైనంత వారిని అవేర్ చేసి మీరు ఈ రకంగా ఓటుగా నమోదు చేసుకొని మీరు పౌరులుగా ఇక్కడ రేపు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి అనేటువంటి అవకాశం కల్పించాలి. కానీ ఏ ఎస్ విజయ్ గారు, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో దాదాపు 50% ఓటర్ల మెడపై కత్తి వేలాడుతుందంటే అత్యంత ఆందోళనకరమైన అంశం ఇది. ఇప్పటికే సర్ ప్రక్రియ పైన పూర్తి స్థాయిలో PRS పక్షాన కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. విజయ్ గారు చెప్పండి. ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు నుంచి ఇక్కడ రిమూవ్ అయితే ఇంకొక దగ్గర ఆడే ఓవరాల్ గా దేశంలో ఓట్లు అయితే గతంలో మొన్న ఎన్నికలలో ఎన్నైతే ఉన్నాయో అన్ని అంతకన్నా ఇప్పుడు కొత్తగా నమోదైన ఓట్లు పెరగాలి, కొంత చనిపోయిన వాళ్ళు అట్లయితే కొంత తగ్గాలి, పర్సంటేజ్ దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే 50% తేడా రకరకాల కారణాల చేత దాన్ని ప్రక్రియను సులభతరం చేసి సామాన్యులు కూడా ఈజీగా నమోదు చేసుకునేటువంటి పద్ధతులు కాకుండా దానికి 15 సాక్ష్యాధారాలు, ప్రూఫ్లు పెట్టి ఏ రకంగానైనా ఈ ఓటును తొలగించేటువంటి ఒక పద్ధతిని చేయడం, తర్వాత రెగ్యులర్ గా దాన్ని మానిటర్ చేసి ప్రతి ఈ కారణం చేత కాలేదు మీరు ఇంకా గిట్లా చేసుకుంటారని చెప్పే రైట్ విజయానంద్ గారు, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మొత్తం మీద మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశంపై మాత్రం ఆందోళనకర స్థాయిలో గణాంకాలు కనిపిస్తూ ఉన్నాయి. 50% ఓటర్ల మెడపై కత్తి వేలాడుతున్న నేపథ్యంలో తప్పకుండా తమ ఓటు గల్లంతు కాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ONR గారు అలాగే విజయ్ గారు కూడా సూచిస్తున్న సందర్భం. ఇప్పటికే BRS పార్టీ పక్షాన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేశారు. వారంతా కూడా క్షేత్రస్థాయిలో BRS సైనికులంతా కూడా ప్రజలకు సంబంధించిన అంశంలో ఏ ఇబ్బందులున్నా కూడా వారికి సహకరించేందుకు, ఓటర్లకు సంబంధించిన నమోదు ప్రక్రియలో సహాయ సహకారాలు అందించేందుకు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సందర్భం కూడా ఉంది. కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది కాబట్టి దీన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పేసి ONR గారు అలాగే విజయ్ గారు కూడా సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.